శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, మరి ఈ పక్షంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు మరి రవి సంక్రమణం జరిగింది. అది రవి స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధ శుక్రుల్ని కలవడం అన్నది ఒక గొప్ప స్థితి ఈ జాతకానికి ఈ పక్షంలో ఏర్పడడం జరిగింది. ఈ కారణం వల్ల బుధాదిత్య యోగం, అత్యంత బలమైనటువంటి బుధాదిత్య యోగం జరిగింది. అలాగే ఉన్నత విద్యాయోగం కూడా ఏర్పడడం జరిగింది. మరి ఈ రవిగ్రహం పైన శని యొక్క సప్తమ దృష్టి పడటం కూడా జరిగింది. ఇది కొంతవరకు ప్రభుత్వ అధికారులకి, రాజకీయ నాయకులకి ఇబ్బంది కలిగే సూచన కనబడుతుంది. ఇక వృషభ రాశిలో కుజ గురులు మిత్రగ్రహాలై శత్రుక్షేత్రంలో ఉండడం, శని గురువుల మధ్య కేంద్ర స్థితి, కుజ శనుల మధ్య కేంద్ర స్థితి, ఇది కొంతవరకు ఒక రాజకీయ సంక్షోభాన్ని తెలియజేస్తూ ఉంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సూచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాహు కేతువులు, కేతువు కన్యారాశిలో సంచరించడం జరిగింది. ఇది ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. కొన్ని అంటువ్యాధులు లాంటివి ప్రబలే అవకాశం ఉన్నది. అలాగే మరి రాహు మీనరాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక కేంద్రాల్లో అవినీతి కార్యక్రమాలు లాంటివి జరగడం, అలాగే కొన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ దేవస్థానాల్లో కానీ అవినీతి లాంటివి జరగడం, కొంతవరకు వ్యతిరేక కార్యకలాపాలు అందులో ఉన్నటువంటి ఉద్యోగులు చేయడం వల్ల కొంత ఇటువంటివి బయటపడి ఇబ్బందులు లాంటి మన యొక్క సంస్కృతికి మచ్చ తెచ్చే విధంగా జరిగే అవకాశం ఉన్నది. అయితే ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతుంటుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినప్పుడు కూడా అప్పు చేసైనా సరే ఎక్కువ విలాసవంతమైన వస్తువులు అంటే ఎక్కువ బంగారం లాంటివి, వాహనాలు లాంటివి ఎక్కువగా ఫైనాన్స్ సౌకర్యంతో కొనే అవకాశం ఉన్నది. కన్యారాశి వారికి 3 గ్రహాలు 12వ స్థానం మీదకి రావడం జరిగింది. అయితే భాగ్యస్థానంలో గురుగ్రహ ప్రభావం జాతకుణ్ణి ఆధ్యాత్మిక రంగం వైపు అడుగులు వేసే విధంగా ప్రయత్నాలు జరుగుతుంటాయి. అంటే ఒక విధంగా భాగ్యస్థానం అనేది అదృష్ట స్థానం. అందులో గురుగ్రహ సంచారం జాతకుడికి ఒక మంచి ఆధ్యాత్మిక గురువు లభించడం కానీ, లేదా తన ఇష్ట దైవాన్నే గురువుగా భావించి మరి వాటిని ఫాలో అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే రాశి యందు గురుదృష్టి పడటం వల్ల జాతకుడు తన యొక్క ఆలోచన విధానాలు, అలవాట్లు మార్చుకుంటాడు. చాలా క్రమశిక్షణతో జాతకుడు అతని నడవడిక, జీవిత విధానం మారుతూ ఉంటుంది. అయితే ఇది కూడా రాశి యందు కేతుగ్రహ సంచారం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి వైరాగ్యం ఏర్పడుతూ ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తిలో సరైనటువంటి అభివృద్ధి లేకపోవడం వలన ఎంత కష్టపడ్డా మన జీవితం ఇంతేనా అనిపించే విధంగా కనబడుతుంటుంది. అయితే వాస్తవానికి అతనికి అన్ని సౌకర్యాలు ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది, చాలా చక్కగా కష్టపడుతూ ఉంటాడు, చూసిన వాళ్ళకి దేనికి లోటు లేదు అనిపిస్తూ ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా
తృప్తి ఉండదు. ఈ అసంతృప్తే ఈ జాతకుడికి ఈ విధమైనటువంటి ఆలోచనలు రావడానికి కారణమవుతూ ఉంటాయి. కొంతమందికి అయితే ఒక తెలియని బలహీనత, ఏదో ఒక అనారోగ్యం తనకు ఉన్నదని తనకు తానే ఊహించుకుంటూ ఈ హాస్పిటల్ చుట్టూ, లేదంటే కొంతమంది నిజంగా వాళ్ళకి బలహీనత ఉన్నా, అనారోగ్య సమస్య ఉన్నా డాక్టర్లకి హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఏ జ్యోతిష్కుడి చుట్టూ, ఏ భూత వైద్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఏదంటే ఇంక దేవాలయం ఆశ్రమాలు పట్టుకొని దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా సరే వీళ్ళకి బాబు నువ్వు ఏదో మంచి వైద్యం చేయించుకోమని చెప్పరు. వీళ్ళు బాగా దొరికాడు కానీ ఉచితంగా సేవ చేసుకొని అతనితో అన్ని పనులు చేయించుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ పుణ్యగ్రహాలు, శుభగ్రహాలు అయినటువంటి ఈ ఆధ్యాత్మిక గ్రహాలు కొన్ని ఉంటాయి. ఈ కేతు అందులో ఇంపార్టెంట్గా ఈ రాశిలో ఉండడం వల్ల వీళ్ళకి ఈ విధమైనటువంటి వైరాగ్యం వస్తూ ఉంటుంది. అయితే గురువు చూడటం వల్ల ఏంటంటే కొంతమంది దాన్ని జ్ఞానంగా ఉపయోగించుకొని వాళ్ళ నడవడిక మార్చుకొని మంచిగా వెళ్తూ ఉంటారు. అయితే కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉండడం కొంతవరకు ఏంటంటే జాతకుడికి వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు మంచి వృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క వృద్ధిని వాళ్ళ వెనకాల ఉన్నారు కదా అని చూసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అనుకొని ఏంటంటే వీళ్ళు ఏదైనా పని చేయడం మానేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా బాబు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇలా మా బావగారు ఎమ్మెల్యే అండి, లేదంటే మా తమ్ముడు చీఫ్ మినిస్టర్, ఇలాగేదో చెప్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు కొంతమంది బతుకుతూ ఉంటారు. అది ప్రస్తుతం ఈ రాశిలో కేతుగ్రహ ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అందరి విషయంలో కాదు. కొంతమందికి ఏంటంటే మరి ఉద్యోగ ప్రయత్నం చేయాలి, కష్టపడాలి అనుకుంటే 100% ఏదో ఒక ఉపాధి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే శని 6వ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ వల్ల వీళ్ళ యొక్క చదువుకో వీళ్ళ యొక్క సామర్థ్యానికి తగిన ఉద్యోగం 100% దొరుకుతుంది. కానీ అది చేయకుండా ఎవరో ఒకరి మీద ఆధారపడి కాలక్షేపం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ప్రస్తుతం ఈ 3 గ్రహాలు వ్యయ స్థానంలోకి వచ్చాయి. బుధుడు, రవి, శుక్రుడు రావడం వల్ల ఏంటంటే వేళకన్నీ సమకూడుతుంటాయి, దేనికి లోటు రాదు. జాతకుడు పని చేయినా పని చేయకపోయినా ఏదో విధంగా అతని జీవన విధానం, జీవన భుక్తి నడుస్తూ ఉంటుంది. ఇక బుధుడు దశమాధిపతిగా వ్యయంలో ఉన్నాడు. ఇంకొంతమందికి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంటి దగ్గర ఉండేదో పని చేస్తూ ఉంటారు. మరి అది ఎంత వస్తుందో ఏం చేస్తుందో తెలియదు, కానీ మొత్తం మీద పని చేస్తున్నట్టే ఉంటారు, ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది. ఆ విధమైన వ్యవహారం ఉంది. రవి వ్యయంలో ఉండడం వల్ల కంపల్సరీగా కొంత ఒత్తిడి, కొన్ని బాధ్యతలు, జాతకుడిని ఏదో ఒకటి చేయాలనే తపన, ఆ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి మరి జాతకుడు ఖచ్చితంగా మరి ప్రస్తుతం ఉన్నటువంటి బాధ్యతలు దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఈరోజు ప్రయత్నం చేస్తే రేపటికల్లా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అదే చేయకూడదని మనసులో ఉంటే మీరు ఎంత కష్టపడినట్టు నటించినా వచ్చే అవకాశం లేదు. ప్రతి నెల కూడా ఏదో ఒక పండగ వస్తూ ఉంటుంది. అయితే కొన్ని పండగలో జాతకుని యొక్క గ్రహ దోషాలు తొలగించుకోవడానికి, జీవితంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం లాంటిది స్త్రీలు ఆచరించేది. అది అన్ని విధాల జాతకుడికి, జాతకురాలికి కూడా ఆర్థిక విజయాన్ని సమకూరుతూ ఉంటాయి. అయితే ఈ నెలలో ముఖ్యంగా ఈ పక్షంలో మనకి 2 విశేషమైనటువంటి శుభదినాలు రాబోతున్నాయి. ఒకటి ఏంటంటే ఆగస్టు 17, అలాగే ఆగస్టు 31 శని త్రయోదశి రాబోతుంది. ఈ పండగ జాతకుడు ఏ రాశి వారైనా శని యొక్క ప్రభావం నుంచి బయటపడడానికి, అంటే శని ప్రభావం అంటే కేవలం గోచారరీత్యా శని యొక్క ప్రభావం కాకుండా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కూడా శని యొక్క ఇబ్బందులు కొన్ని ఉంటాయన్నమాట. అవి ఏంటంటే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి, ఏదో ఒక బలహీనత, అప్పులు ఉండడం, బద్ధకం ఉండడం, నిజాయితీగా వ్యవహరించకపోవడం, సరైనటువంటి వస్త్రధారణ చేయలేకపోవడం, అలాగే దైవాన్ని పెద్దల్ని దూషించడం,
ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం ఇవి కూడా శని యొక్క ఇబ్బందులు అన్నమాట. ఇవి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మీరు కేవలం ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని దేవాలయంలో కానీ లేదా నవగ్రహాలు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవాన్ని విధి విధానంగా తైలాభిషేకం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి పురోహితునితే మీరు చాలా వరకు విధి విధానంగా శని భగవాన్ని పూజించి అదే దేవాలయంలో శివుణ్ణి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజంతా కూడా చాలా నియమ నిష్టలతో వ్యవహరించాలన్నమాట. ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు, ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇంకా అటువంటి అసలే వద్దు. ఎవరు ఎంత బలవంత పెట్టినా కూడా ఎటువంటి మత్తు పానీయాలకు కానీ అలాగే ఇతర ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోవద్దు. మనం పూజ చేసిన ఉదయం నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా భూమి మీదే పడుకోవాలంటే కింద పడుకోవాలి. సంసార సుఖానికి చాలా దూరంగా ఉండాలి. ఎటువంటి చెడు ఆలోచన లేకుండా దైవ సంకల్పంతో వీలైతే హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ అది ఏదైనా ఫ్రూట్స్ ఆహారంగా తీసుకొని ఆయిల్ లేని తింటూ ఆ ఒక్కరోజు గడిపితే ఖచ్చితంగా మీకు శని యొక్క అనుగ్రహంతో మీ బలహీనతలు, మీ రుణాలు, ఇది విద్యార్థులకు కూడా చాలా జ్ఞాపక శక్తిని పెంచి బద్ధకాన్ని తగ్గించే విశేషమైనది. ఈ 2 రోజులు చేయక్కర్లేదు, కనీసం ఆగస్టు 17 కానీ 31 కానీ చేస్తే సరిపోతుంది. వీలుంటే 2 చేసుకుంటే చాలా బలం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఒక దాంట్లో చిన్న పొరపాటు ఉన్నా రెండో దాంట్లో దాన్ని సరి చేసుకోవచ్చు. ఇక ఇంకోటి ఏంటంటే సంకష్టహర చతుర్థి ఆగస్టు 22. ఇది కేతు ప్రభావం నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే కేతు వైరాగ్యానికి కారకుడు, ఏదొచ్చినా కూడా చేయదాకా రాదన్నమాట. అటువంటి వారు ఈ సంకష్టహర చతుర్థి రోజు విధి విధానంగా గణపతి హోమం కానీ గణపతికి అభిషేకం చేయడం వల్ల సాయంకాలం చంద్రోదయం అయ్యేంత వరకు కూడా ఉపవాసం ఉండి దాని తర్వాత విధి విధానంగా భగవంతుని ప్రసాదం తీసుకొని ఆ రోజు కూడా నియమంగా ఉంటే ఖచ్చితంగా ఈ నెలలో ఈ పక్షంలో వచ్చినటువంటి ఇది ఆచరించడం వల్ల మరి జాతకంలో ఉన్నటువంటి సమస్త సకల దోషాలు సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు, అందరూ చేసుకుంటే మంచిది. స్వస్తి.